హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా చిన్న ఏజ్లో నేను లైవ్ యాక్షన్ మూవీస్ కంటే కూడా యానిమేటెడ్ మూవీస్ ఇంకా కార్టూన్స్ బాగా ఎక్కువ చూసేవాడిని. చెప్పాలంటే అవి ఉంటే చాలు, అన్నం కూడా ఆకలి అయ్యేది కాదు. అంతెందుకు ఇప్పుడు కూడా యానిమేటెడ్ మూవీస్ని చూస్తూనే ఉంటా. ఈ యానిమేటెడ్ మూవీస్ మనల్ని అంత బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాయి. నేననే కాదు, చాలామందికి యానిమేటెడ్ మూవీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, ముఖ్యంగా చిన్నపిల్లలకు. అయితే ఈ సమ్మర్ హాలిడేస్లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేటెడ్ మూవీస్ని తీసుకొచ్చాను. నేను చెప్పే ప్రతి యానిమేటెడ్ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడడం స్టార్ట్ చేస్తే ఇంకా అసలు ఆపరు. ముఖ్యంగా ఈ వీడియో యానిమేటెడ్ మూవీస్ అంటే బాగా ఇష్టం ఉన్న చిన్నపిల్లల కోసం మరియు పెద్ద పిల్లల కోసం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కోరేది ఒక లైక్ ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 15 టాయ్ స్టోరీ. మనము చిన్నప్పుడు చాలా బొమ్మలతో అయితే ఆడుకుంటూ ఉంటాం. ఒకవేళ మనము ఆడుకుంటున్న బొమ్మలకు ప్రాణం ఉంటే మన ఫేవరెట్ టాయ్గా ఉండడానికి వాటిలో అవి గొడవ పడితే ఎలా ఉంటుంది చెప్పండి. అలాంటి ఒక స్టోరీనే ఈ టాయ్ స్టోరీ. 1995లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ మూవీస్ వస్తూనే ఉన్నాయి. మొత్తం 4 ఫిల్మ్స్ అయితే ఉన్నాయి. టాయ్ స్టోరీ 1, 2, 3, 4. అలాగే 2026లో టాయ్ స్టోరీ 5 కూడా రాబోతుంది. ఇంకా ఈ టాయ్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, యాండీకి తన ఫేవరెట్ టాయ్ వుడీ. అయితే యాండీ బర్త్డేకి ఇంకో గిఫ్ట్ అయితే వస్తుంది. అలా యాండీ దగ్గరకు ఇంకో బజ్ లైట్ ఇయర్ అనే టాయ్ కూడా వస్తుంది. కొత్త బొమ్మ రావడంతో యాండీకి ఎక్కడ తన మీద ఉన్న ప్రేమ పోతుందని అనుకుంటాడు వుడీ. బజ్ని యాండీ దగ్గర నుండి ఎలిమినేట్ చేయడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ఇంతకీ వుడీ ప్లాన్స్ ఏంటి, ఎలా బజ్ని ఎలిమినేట్ చేస్తాడు, ఇలా చాలా విషయాలు తెలియాలంటే మీరు ఈ టాయ్ స్టోరీ చూడాలి. మొత్తానికి ఒక మంచి యానిమేటెడ్ మూవీ ఇది. జియో హాట్స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 14 మడాగాస్కర్. చాలామంది యానిమల్స్ ఉన్న యానిమేటెడ్ మూవీస్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి యానిమేటెడ్ మూవీస్లో ఈ మడాగాస్కర్ కూడా ఒకటి. చూడడం స్టార్ట్ చేసినప్పటి నుండి మంచిగా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. ఇందులో టోటల్గా 3 మూవీస్ అయితే ఉంటాయి. మడాగాస్కర్ ఎస్కేప్ ఆఫ్రికా, మడాగాస్కర్ యూరోపియన్స్ మోస్ట్ వాంటెడ్, ఇంకా పెంగ్విన్స్ ఆఫ్ మడాగాస్కర్ అనే ఒక స్పిన్ ఆఫ్ మూవీ కూడా ఉంది. ఈ మడాగాస్కర్ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, అలెక్సా అనే సింహం, మార్టీ అనే జిబ్రా, మెల్మెన్ అనే జిరాఫీ, గ్లోరియా అనే హిపో న్యూయార్క్ జూలో అయితే జీవిస్తూ ఉంటాయి. అయితే మార్టీకి ఈ జూ నుండి ఎస్కేప్ అయ్యి నిజమైన అడవిని చూడాలనే కోరిక ఉంటుంది. ఈ విధంగా మార్టీ జూ నుండి పారిపోతాడు. అయితే మిగతా ముగ్గురు మార్టీని వెతుక్కుంటూ వెళ్తారు. ఇలా నలుగురు ఊహించని విధంగా ఓ నౌకలో మడాగాస్కర్ అనే ద్వీపానికి అయితే వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు ఎదుర్కొన్న ప్రమాదాలు ఏంటి, వీళ్ళు అడవి జీవితానికి అలవాటు పడ్డారా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ మడాగాస్కర్ మూవీస్ చూడాలి. ముఖ్యంగా పెంగ్విన్స్ అయితే చాలా కామెడీగా అయితే ఉంటాయి. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 13 కార్స్. నాకు తెలిసినంతలో చాలామందికి రేసింగ్ మూవీస్ అంటే ఇష్టం ఉంటాయి. లైవ్ యాక్షన్ విషయానికి వస్తే లైక్ డెత్ రేస్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, అలాంటి రేసింగ్ పిచ్ ఉన్న వాళ్ళకు ఈ కార్స్ యానిమేటెడ్ మూవీస్ బాగా నచ్చుతాయి. మొత్తం ఇందులో 3 మూవీస్ అయితే ఉన్నాయి. కార్స్ 1, 2, 3, అలాగే 4 కూడా ఫ్యూచర్లో రాబోతుంది. మంచి ఇంట్రెస్టింగ్తో స్టోరీ అయితే వెళ్తూ ఉంటుంది. ఈ వరల్డ్లో మొత్తం అన్ని కార్సే ఉంటాయి. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, లైట్నింగ్ మెక్వీన్ అనే గర్వంతో ఉన్న ఒక రేస్ కార్ ఫేమ్ కోసం అయితే పరితపిస్తూ ఉంటాడు. ఒక ప్రమాదంలో రేడియేటర్ స్ప్రింగ్స్ అనే చిన్న పట్టణంలో అయితే చిక్కుకుంటాడు. ఇంకా అక్కడ ఏం జరిగిందనేదే మిగిలిన కథ. ముఖ్యంగా ఈ మూవీలో రేసింగ్ని, కామెడీని, ఎమోషన్ని కూడా చూస్తాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ 3 మూవీస్ కూడా జియో హాట్స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 12 మొయానా. నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేటెడ్ మూవీస్లో మొయానా కూడా ఒకటి. ఆల్మోస్ట్ చాలామందికి మన గుండుమామ రాక్ మూవీస్ అంటే చాలా ఇష్టం ఉంటాయి. ఈ మొయానాలో రాక్ కూడా ఉంటాడు. మొత్తం 2 మూవీస్ అయితే ఉన్నాయి, మొయానా 1 and 2. మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, మొయానా మరియు ఆమె ప్రజలందరూ కూడా తమ ఐలాండ్లో హ్యాపీగా అయితే జీవిస్తూ ఉంటారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఇక్కడ పంటలు పండడం ఆగిపోతాయి మరియు సముద్రంలో ఉన్న చేపలు కూడా చనిపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ఐలాండ్కు కరువు లాంటిది వస్తుంది. ఇంతకీ ఎందుకని ఆ ఐలాండ్లో ఇలా జరుగుతుంది, మొయానా దీన్ని ఎలా సాల్వ్ చేస్తుంది, ఇంతకీ మోయి ఎవరు, ఇలా చాలా విషయాలు తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాలి. చెప్పాలంటే మోయా క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 11 రాటటూలీ. ఈ యానిమేటెడ్ మూవీ చూస్తున్నంతసేపు నాలో ఏదో తెలియని ఒక ఫీల్ ఉంటుంది. చాలా మంచి మూవీ ఇది. నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, ఇప్పటికే చాలా మూవీస్, యానిమేటెడ్ మూవీస్, ఇంకా యానిమేస్ కూడా చూసి ఉంటాము. అయితే ఎందులో అయినా సరే మనుషులు చెఫ్ లాగైతే ఉంటారు, అంటే వంట చేస్తూ ఉంటారు. కానీ ఈ యానిమేటెడ్ మూవీలో ఒక ఎలుక వంట చేసి ప్రపంచంలోనే ఒక మంచి చెఫ్ అవుతుంది. ప్లాట్ విషయానికి వస్తే సింపుల్. రెమీ అని పిలువబడే ఒక ఎలుక ఎలా ఒక ఫ్రెంచ్ చెఫ్ అవుతుంది అనేది స్టోరీ. మూవీ చూడండి, కన్ఫామ్గా ఏదో తెలియని ఫీల్ ఉంటుంది. అసలు మిస్ అవ్వద్దు. జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 10 ద ఇన్క్రెడిబుల్స్. మనందరం ఇప్పటికే చాలా సూపర్ హీరో మూవీస్ని అయితే చూసుంటాం. లైక్ మార్వల్, డీసీ,
ఇన్విన్సిబుల్, ది బాయ్స్ ఎక్సెట్రా. అలాంటి ఒక సూపర్ హీరో జోనర్లో వచ్చిన మూవీనే ది ఇన్క్రెడిబుల్స్. ఇందులో మొత్తం 2 మూవీస్ అయితే ఉన్నాయి. ప్లాట్ విషయానికి వస్తే ఇన్క్రెడిబుల్ ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా సూపర్ హీరోసే. సూపర్ హీరోస్ వల్ల సమాజంలో కొంత నష్టం జరుగుతుండడంతో వారిని ప్రభుత్వం నిషేధిస్తుంది. అప్పటి నుంచి మిస్టర్ ఇన్క్రెడిబుల్ సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. కానీ అతనికి పాత హీరో జీవితం కావాలనిపిస్తుంది. అయితే ఒకరోజు ఇన్క్రెడిబుల్ ఒక సీక్రెట్ మిషన్ మీద అయితే బయలుదేరుతాడు. అలా అనుకోకుండా ఇన్క్రెడిబుల్ అక్కడ ఇరుక్కుపోతాడు. ఇంకా తర్వాత ఏం జరిగింది, ఇన్క్రెడిబుల్ని తన సూపర్ హీరో ఫ్యామిలీ ఎలా బయటికి తీసుకొస్తుంది, ఇంతకీ సిండ్రమ్ ఎవరు, ఇలా చాలా విషయాలు తెలియాలంటే మీరు ఈ యానిమేటెడ్ మూవీ అయిన ది ఇన్క్రెడిబుల్స్ చూడాలి. సూపర్ హీరో మూవీస్కి ఎక్కడ కూడా తీసిపోదు. జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 9 డెస్పికేబుల్ మీ. నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేటెడ్ మూవీస్లో డెస్పికేబుల్ మీ కూడా ఒకటి. పిచ్చ కామెడీ ఉంటుందయ్యా. మీనియన్స్ కోసం ఈ మూవీస్ని అయితే చూడొచ్చు. ఇందులో మొత్తం 4 మూవీస్ అయితే ఉన్నాయి. డెస్పికేబుల్ మీ 1, 2, 3, 4 ప్రతి మూవీ కూడా పిచ్చ కామెడీగా అయితే ఉంటుంది. ప్లాట్ విషయానికి వస్తే ఇందులో మెయిన్ హీరో అయిన గ్రూ ప్రపంచంలోనే అతిపెద్ద విలన్ కావాలని అనుకుంటాడు. అలాగే గ్రూ హిస్టరీలోనే అతిపెద్ద దోపిడీ చేయాలనుకుంటాడు, అది కూడా చంద్రుడిని దొంగిలించడం. ఆ ప్లాన్లో భాగంగా అతను 3 చిన్నపిల్లలను అయితే దత్తత తీసుకుంటాడు. కానీ ఆశ్చర్యకరంగా పిల్లలతో గడిపినప్పుడల్లా అతని మనసు అనేది మారుతూ వస్తుంది. ఇంకా తర్వాత ఏమైంది, గ్రూ విలన్ అయ్యాడా లేదా, ఇంతకీ మూన్ని దొంగిలించాడా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ యానిమేటెడ్ మూవీని చూడాలి. చాలా మంచి మూవీ, అసలు మిస్ అవద్దు. జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 8 లూకా. వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేటెడ్ మూవీస్లో ఈ లూకా కూడా ఒకటి. ఈ లూకా లేకుంటే నా ఛానల్ కూడా లేదు, ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిందే ఈ వీడియోతోనే కాబట్టి. ఈ లూకా మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. అలాగే డీప్గా మీ హార్ట్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే లూకా సముద్రంలో జీవించే ఒక సీ మాన్స్టర్. కానీ లూకాకు మనుషుల ప్రపంచంపై ఎంతో ఆసక్తి ఉంటుంది మరియు బయట ప్రపంచాన్ని చూడాలని కోరిక ఉంటుంది. ఒకరోజు లూకా ఆల్బర్ట్ అనే మరొక సీ మాన్స్టర్ని అయితే కలుసుకుంటాడు. అతను అప్పటికే నేలపై రహస్యంగా అయితే జీవిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత లూకా ఆల్బర్ట్ కలిసి ఏం చేశారు, ఎలా వీళ్ళు వెస్పా స్కూటర్ని గెలుచుకున్నారు, ఇంతకీ వీళ్ళు ఎలా వాళ్ళ ట్రూ ఐడెంటిటీని హైడ్ చేసి బయట తిరిగారు, ఇలా చాలా విషయాలు తెలియాలంటే మీరు ఈ లూకా యానిమేటెడ్ మూవీని చూడాలి. ఒక మంచి మూవీని మీరు అసలు మిస్ అవ్వద్దు. జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 ట్రాన్స్ఫార్మర్స్ 1. హాలీవుడ్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ అయితే చూసే ఉంటారు. నేను కూడా ఇప్పటికే చాలాసార్లు అయితే ఈ ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ అయితే చూశాను. అలాగే 2023లో కూడా ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ద బీస్ట్ మూవీ కూడా వచ్చింది. మొత్తం 7 మూవీస్ అయితే ఉంటాయి. ప్రతి మూవీ కూడా టాప్ నాచ్లో ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్స్ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి కూడా కొన్ని డౌట్స్ అనేవి ఉండే ఉంటాయి. ఏంటంటే ఆటోబర్డ్స్ అంటే ఏంటి, డెసెప్టాన్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్స్ యొక్క ప్లానెట్ ఎక్కడుంది, వీళ్ళు ఎందుకని విడిపోతారు, ఇలా చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉండేవి. అయితే వీటన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి మనకు ఈ ట్రాన్స్ఫార్మర్స్ 1 యానిమేటెడ్ మూవీలు అయితే దొరుకుతాయి. ఈ ట్రాన్స్ఫార్మర్స్ 1 యానిమేటెడ్ మూవీ ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్కి ప్రీక్వెల్ లాంటిది. ప్లాట్ విషయానికి వస్తే సలార్లో మనం ఒక డైలాగ్ వినే ఉంటాము, ఇద్దరు ప్రాణ స్నేహితులు భద్ర శత్రువులుగా ఎలా మారారని. ఒకనొక సమయంలో సైబర్ట్రాన్ ప్లానెట్ మీద ఉన్న ఆప్టిమస్ ప్రైమ్ ఇంకా మెగాట్రాన్ ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు. అయితే మనకు లైవ్ యాక్షన్ మూవీస్ ద్వారా వీళ్ళని ఎనిమిస్ లాగైతే మనకు పరిచయం చేశారు. అయితే ఈ ఇద్దరు ఎలా ఎనిమిస్గా మారారు అనేది మనము ఈ ట్రాన్స్ఫార్మర్స్ 1 యానిమేటెడ్ మూవీలో చూస్తాం. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వద్దు. అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6 హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. మనలో చాలా మందికి డ్రాగన్స్ ఉన్న మూవీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా అందులో ఉన్న డ్రాగన్స్ కోసమే మనము ఈ మూవీస్ చూస్తూ ఉంటాం. అలాంటి డ్రాగన్స్ ఉన్న యానిమేటెడ్ మూవీనే ఈ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. మూవీ చూస్తున్నంతసేపు మనము వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది. ఇందులో మొత్తం 2 మూవీస్ అయితే ఉన్నాయి, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ 1 and 2. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే హికప్ అనే ఒక పిల్లోడు డ్రాగన్లను వేటాడే వైకింగ్ గ్రామంలో అయితే జీవిస్తూ ఉంటాడు. కానీ అతను బలవంతుడు కాదు, అయినా కూడా తను ఏంటో నిరూపించుకోవాలనుకుంటాడు. ఒకరోజు ఒక డ్రాగన్ను గాయపరిచినప్పటికీ దానిని చంపలేకపోతాడు. దానికి బదులుగా హికప్ ఆ డ్రాగన్తో అయితే స్నేహం చేస్తాడు. అలాగే దానికి టూత్లెస్ అని పేరు కూడా పెడతాడు. ఇద్దరి మధ్య మంచి బాండ్ అయితే ఏర్పడుతుంది. హికప్ అర్థం చేసుకుంటాడు డ్రాగన్లు అనేవి శత్రువులు కాదని, వారు కేవలం అర్థం కాలేని జీవులు మాత్రమేనని. అతను తన గ్రామానికి కూడా ఇదే అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటాడు. ఇంకా చివరికి ఏమైంది, ఎలా హికప్ మరియు తన డ్రాగన్ విలేజ్ని సేవ్ చేస్తారు, ఇలా చాలా విషయాలు తెలియాలంటే మీరు ఈ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ చూడాలి.
జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ ఇయర్‌లో లైవ్ యాక్షన్ మూవీ కూడా రాబోతుంది. నెంబర్ 5 నేజా. ఈ మధ్య కాలంలో ఈ మూవీ పేరు మారుమోగిపోతుంది. ఇది ఒక చైనీస్ యానిమేటెడ్ మూవీ. చైనీస్ మైథాలజీని బేస్ చేసుకొని ఈ నేజా మూవీని అయితే తీశారు. ఇందులో గ్రాఫిక్స్ అయితే మాత్రం ఎపిక్ అసలు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే సింపుల్‌గా చెప్పేస్తాం. నేజా అని ఒక పిల్లోడు మ్యాజికల్ ఎనర్జీలో మిక్స్ అయిన మంచి చెడు నుండి అయితే జన్మిస్తాడు. అయితే నేజా ఇందులో చెడునైతే తీసుకుంటాడు. ఇంకా ఆ తర్వాత ఏమైంది, నేజాని ఎందుకని ఊరు ప్రజలైతే దూరం పెడుతూ ఉంటారు. చివరికి మనోడు హీరో ఎలా అవుతాడు అనేది స్టోరీ. అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అంతేకాకుండా నేజా 2 కూడా వస్తుంది. నెంబర్ 4 కుంఫు పాండా. వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేటెడ్ మూవీస్లో కుంఫు పాండా ఎప్పుడు కూడా టాప్లో ఉంటుంది. చిన్నపిల్లలకు కుంఫు పాండా అంటే చాలా ఇష్టం. నేను కూడా చాలాసార్లు ఈ యానిమేటెడ్ మూవీస్ని అయితే చూశాను. ఇందులో మొత్తం 4 మూవీస్ అయితే ఉన్నాయి. కుంఫు పాండా 1, 2, 3 అండ్ 4. ఇందులో ముఖ్యంగా అందరికీ నచ్చే క్యారెక్టర్ పో. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఎలాగైనా సరే కుంఫు నేర్చుకోవాలని మన పో అంటే పాండా ఇంట్రెస్ట్గా అయితే ఉంటాడు. అయితే సడన్గా ఒకరోజు పాండా డ్రాగన్ వారియర్గా అయితే సెలెక్ట్ అవుతాడు. అలా పాండా కుంఫు నేర్చుకుని ఫ్యూరియస్ 5లో జాయిన్ అవుతాడు. ఇంకా ఆ తర్వాత పాండా ఎలా వ్యాలీ ఆఫ్ పీస్ని సేవ్ చేస్తాడు, కుంఫు నేర్చుకోవడానికి మన పో ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది ఈ మూవీలో చూస్తాం. ఈ మూవీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతున్నాయి. నెంబర్ 3 ది లయన్ కింగ్. నేను ముందే చెప్పాను కదా, చాలామందికి యానిమల్స్ ఉన్న యానిమేటెడ్ మూవీస్ అంటే చాలా ఇష్టమని. అలాంటి మూవీనే ఈ లయన్ కింగ్. నాకు తెలిసినంతలో ఇప్పటికీ చాలామంది చూసే ఉంటారు. ఇందులో మొత్తం 2 మూవీస్ అయితే ఉన్నాయి. ది లయన్ కింగ్ అండ్ ముఫాసా ది లయన్ కింగ్. ఈ 2 మూవీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ముఫాసా చనిపోయిన తర్వాత తన కొడుకు ఎలా తన రాజ్యాన్ని స్కార్ నుండి చేజిక్కించుకుంటాడు, ఈ మధ్యలో ఎన్ని కష్టాలు పడ్డాడు అనేదే చూస్తాం. అయితే ముఫాసా మూవీ ది లయన్ కింగ్కి ప్రీక్వల్. ఇందులో ముఫాసా ఎవరు, ఎలా తన కింగ్ అవుతాడు, స్కార్ ఎలా విలన్గా చేంజ్ అవుతాడు అనేది చూస్తాం. జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2 స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్. నిజం చెప్తున్నా, వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేటెడ్ మూవీ ఇది. మొత్తం 2 మూవీస్ అయితే వచ్చాయి. స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్ అండ్ స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్, అలాగే బియాండ్ ద స్పైడర్ వర్స్ కూడా రాబోతుంది. ప్రతి మూవీ కూడా చాలా బాగుంటుంది. సోనీకి లైవ్ యాక్షన్ తీయడం అసలు రాదు, కానీ యానిమేటెడ్ మూవీస్ మాత్రం సూపర్గా అయితే తీస్తారు. ఇన్ కేస్ మీరు ఇంకా ఈ మూవీస్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. ప్లాట్ విషయానికి వస్తే ఇందులో మైల్స్ మొరాలిస్ యొక్క స్పైడర్ మ్యాన్ ఆరిజిన్ అయితే మనం చూస్తాం. మైల్స్ ఎలా స్పైడర్ మ్యాన్ అవుతాడు, అలాగే ఎలా మల్టీవర్స్ని సేవ్ చేస్తాడు. ఈ మూవీలో మనం ఆల్టర్నేట్ యూనివర్స్కి చెందిన చాలామంది స్పైడర్ మ్యాన్స్ని కూడా చూస్తాం. అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, అసలు మిస్ అవ్వద్దు. నెంబర్ 1 ది వైల్డ్ రోబోట్. వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేటెడ్ మూవీ ఈ వైల్డ్ రోబోట్. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన బెస్ట్ ఫిలిం ఇది. నిజం చెప్తున్నా, మీ మనసు అయితే కరిగిపోతుంది. మూవీ చివర్లో అయితే అందరూ కూడా ఏడుస్తారు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఒకవేళ రోబోట్స్కి మనసు ఉంటే అవి కూడా మనలా ఆలోచిస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ రాజ్ అనే ఒక ఇంటెలిజెంట్ రోబోట్ డ్యామేజ్ కావడంతో ఒక ఫారెస్ట్ ఐలాండ్ అయితే ల్యాండ్ అవుతుంది. ముందు ఈ రోబోట్ని చూసి యానిమల్స్ అన్నీ పారిపోతాయి. అయితే ఎలా రాజ్ యానిమల్స్కి దగ్గర అవుతాడు, ఇంతకీ ఎలా రాజ్ ఒక బాతు పిల్లని పెంచుతాడు, చివరికి రాజ్ ఎలా యానిమల్స్లో ఒకళ్ళ కలిసిపోతాడు అనేది మూవీలో చూడాలి. లిటరల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేటెడ్ మూవీ ఇది. 3 ఆస్కార్స్కి అయితే నామినేట్ అయింది. ఈ మూవీని మాత్రం అసలు మిస్ అవ్వద్దు, మీ మనసులో అయితే కరిగిపోతాయి. జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఇది గ్యాస్ వీడియో. నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్స్ అన్నీ కూడా మీకు చెప్పాను. ఇంకా మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్నుకోలేదు ఒక లైక్ ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.